ఒక మాట, ఒక నమ్మకం, ఒక విలువ, ఒక విశ్వసనీయత, వీటికి నిజంగా బలం ఏమైనా ఉందా? నీతిగా నిజాయితీగా ఉన్నవాడికి ఎప్పటికైనా మంచి జరుగుతుందన్న ఆలోచన రాబోయే కాలానికి, ఈ తరానికి ఏదైనా ఉదాహరణలు ఉన్నాయా? నిజంగా కష్టమే. మంచిగా ఉంటా మంచినీళ్ళు తాగుతా అంటే కాస్త కష్టమే ఈ కాలంలో. కాస్త ఇబ్బంది అయినా, కాస్త చేదైనా మందు కొట్టాల్సిందే అంటున్నారు నేటి యువత. అవును మరి, రాజకీయాల్లోనైనా నిజ జీవితంలోనైనా ఎక్కడైనా మంచిగా ఉన్నవాడికి జరిగే అవమానాలు ఎక్కువే, చెడ్డగా అడ్డంగా పోయేవాడికి వచ్చే కీర్తి ప్రతిష్టలు ఎక్కువే. కాలం అన్నీ చూస్తూనే ఉంటుంది, దైవం ఎప్పుడు ధర్మం వైపే ఉంటుంది అంటుంటారు. ఆ మాటల దాకేనా, కానీ ఫలితాలు కూడా ఉంటాయి మిత్రమా అంటున్నారు అంతా కూడా. ఆంధ్రప్రదేశ్లో విచిత్ర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటూ ముందుకెళ్తున్నాయి. ఒక పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటే ఊహించని స్థాయిలో ఆ పార్టీ అపవిజయం సాధించడం, ఊహించని స్థాయిలో కూటమి ఘన విజయం సాధించడం, చకాచకా అన్నీ జరిగిపోవడం మనమంతా చూసాం. ఏకంగా ఈరోజు అసెంబ్లీ శాసనసభ వేదికగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం కూడా అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ముందుగా అభినందనలు. అనుకున్నది సాధించడంలో వాళ్లకు ప్రకృతి సక్సెస్గా వాళ్ళను నిలబెట్టడంలో ఇక్కడ శభాష్ అని చెప్పక తప్పని పరిస్థితే. కొన్నిసార్లు నిజాలు ఒప్పుకోవాలి సార్, కొన్నిసార్లు మన తప్పులు కూడా ఉన్నాయని గ్రహించుకోవాలి. ఏదేమైనప్పటికీ కాలం ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదు, రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండదు, మారుతూనే ఉంటుంది. దానికి తగ్గట్టుగా మనం అడుగులు వేస్తేనే మన మనగడ ఉంటుంది. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సైతం అంతే ఘాటుగా, అంతే ధీటుగా, అంతే హుందాతనంతో తను ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది. ఇక కట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఓ విచిత్రమైన కోణం గత కొద్ది రోజుల నుంచిగా మనం చూస్తున్నాము. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు హుటాహుటిన పోలవరంకు ముందుగా వెళ్ళారు. కానీ కట్ చేస్తే పోలవరం దగ్గరికి వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత పోలవరంపై పెద్దగా ఆయన ఏమీ ప్రశ్నించలేదు. జగన్ వల్లే నాశనమైంది, జగన్ వల్లే అంటూ అన్నీ జగన్కు అంటిపెట్టే ప్రయత్నం చేశారు. ఓకే, జగన్ వల్లే సర్వనాశనం అయిందట, జగన్ వల్లే మొత్తం అయిందట, ఇలా అనేక రకాలుగా అన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. కట్ చేస్తే దీనికి ధీటైన సమాధానం చెబుతూ వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా ఏకంగా కొన్ని ఫోటోలను రిలీజ్ చేసింది పోలవరంపై. ఇక్కడ ఆ ఫోటోలు చూస్తే నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు డిస్ప్లేలో కనబడుతున్న ఈ పిక్చర్ను ఒక్కసారి గమనిస్తే అర్థమవుతుంది ఎవరి హయాంలో పోలవరం ఏ రేంజ్లో అభివృద్ధి అయ్యింది అనేది. 2018లో ఎలా ఉందో చూడండి, 2019లో ఎలా ఉందో చూడండి, 2020 సంవత్సరం వచ్చేసరికి వర్క్ ఏ రకంగా ఇంప్రూవ్మెంట్ అయిందో చూడండి, 2021 వచ్చేసరికి ఏ రకంగా ఎంత పుంజుకుందో చూడండి, కాపర్ డ్యామ్ ఏ స్థాయిలో ఫినిష్ అవుతుందో చూడండి, ఈ మధ్యలో లైన్ ఉంది చూసారా అదే. ఇక 2022 చూడండి, ఏకంగా గ్రీన్ కలర్లో కనబడుతుంది అంతా వాటరే. 2023లో చూడండి, అంటే 2018, 2019 హయాంలో చంద్రబాబు నాయుడు ఓడిపోవడం, 2019 ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రావడం జరిగింది. ఇక జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పోలవరంని ఎంత వేగంగా 2023 దాకా తీసుకొచ్చాడో, ఎంత వేగంగా అభివృద్ధి జరిగింది, పోలవరం పనులు చకాచకా అన్నది చూశారు. అది కరోనా లాంటి 2 ఏళ్ల కష్టకాలంలోనే ఈ స్థాయిలో అభివృద్ధి జరిగింది. ఇంకొక 3-4 సంవత్సరాలు అయితే పోలవరం బహుశా చేతికి వచ్చేదే అయిపోయి, కానీ ఈలోపే ప్రభుత్వం అయితే మారడం జరిగింది. కట్ చేస్తే దీన్ని జగన్ పైకి అంటబెడుతున్నారు. సరే, ఈ విషయం పక్కన పెడదాం. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరో ముచ్చట, ఇంకోటి చాలా దారుణంగా చెప్పుకొస్తున్నారు. అదేంటయ్యా అంటే, అమరావతి రాజధాని అమరావతి ఆంధ్రప్రదేశ్కు అంటూ సంచలన ప్రకటనలు చేస్తూ ముందుకెళ్తున్న చంద్రబాబు నాయుడు గారు రాజధాని నిర్మాణంపై మాత్రం చేతులైతే ఎత్తేసే కార్యక్రమం చేశారు. అవును, అమరావతి ఎప్పుడు పూర్తవుతుంది సార్ అంటూ ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక ఏకంగా నిన్ను నియమిస్తే ఎప్పటిలోపు పూర్తి చేస్తావో నువ్వే చెప్పు అంటూ రిపోర్టర్ని ఎదురు ప్రశ్నిస్తూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. సార్, ఇప్పటికీ రాజధాని నిర్మాణానికి అమరావతిని నిర్మించలేదు. ఈ రోజు మీరు మొత్తం విజిట్ చేశారు కదా సార్, అప్రాక్సిమేట్లీ దీని నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది, మీరు ఎన్ని రోజుల్లో చేస్తారు? ఇప్పుడు నిన్ను అడగాలి నేను క్వశ్చన్. నిన్ను నేను నియమిస్తే నువ్వు ఎట్టగడతావు చెప్పని అడగాలి నేను ఇప్పుడు. కాబట్టి క్వశ్చన్ అడగడం చాలా ఈజీ, కానీ ఆలోచించి చెప్పడం చాలా కష్టం. నేను ఇంతవరకు ఎంత డబ్బులుంది ఖజానాలో తెలియదు. నిన్నే నేను చూసా, ఆఫ్ బారోయింగ్, ఆన్ బారోయింగ్ 2 ఉన్నాయి. కొన్ని లెక్కలు చూపించి బారో చేశారు, కొన్ని లెక్కలు చూపించకుండా బారో చేశారు. మద్యం కూడా రాబోయే రోజుల్లో వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి బారో చేశారు.
అది కూడా ఎంత బారో చేశారు ఇంకా ఎతకాలి. రైట్, విన్నారు కదా చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు. ఎంత ఖర్చు వస్తుంది సార్ అసలు అమరావతిని ఏ రకంగా ఇప్పుడు పుష్ చేస్తారు ముందుకు అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు తాను సమాధానం, ఇప్పటిదాకా డబ్బులు ఎక్కడ అసలు ఖజానాలో ఎంత ఉన్నాయో తెలియదు, ఆఫ్ బారో ఆన్ బారో ఎక్కడ చేశారో అక్కడే చేశారు, ఆదాయాన్ని చూపించి డబ్బులు తెచ్చుకున్నారు అంటూ చంద్రబాబు చెబుతున్నాడు. ఏకంగా నిన్ను నియమిస్తే నువ్వు ఎలా చేస్తావో చెప్పు అంటున్నాడంటేనే ఇక్కడ అర్థమవుతుంది చంద్రబాబు గారు పూర్తిగా చేతులు ఎత్తేశారు అనేది. వాస్తవానికి ఇలాంటి హామీలు ఏదైనా ప్రజల ముందు పెట్టేటప్పుడు 25 హామీలు చంద్రబాబు నాయుడు కూటమి సభ్యులు ప్రజల ముందు పెట్టారు. మరి ఏ రకంగా ఖజానా గురించి అవగాహన లేకుండానే ఈ హామీలు ఎలా ఇచ్చారు అన్నది మొదటి ప్రశ్న. ఏదైనా ఖజానా ఎంత ఉంది, ఎంత అప్పులు కడుతుంటాము, ఎంత అభివృద్ధికి పెట్టాలి, ఎంత సంక్షేమం ఇవ్వాలి అన్న క్యాలిక్యులేషన్ తెలిసాకే కదా. వాటి అవగాహన లేకుండానైతే ఈ అడ్డగోలుగా హామీలు ఇవ్వలేం కదా. మరి ఇప్పుడేంటి కొత్తగా హామీలు ఇచ్చే పరిస్థితి వచ్చి కరెక్ట్గా డబ్బులు ఖర్చు చేసే సమయంలో ఖజానాలో ఎంత ఉందో తెలియదు, డబ్బులే లేవు అంటూ కొత్తగా ఇదేంటి? ఇప్పుడు ఇదే ఆశ్చర్యం కలిగిస్తుంది. మరి ఈ రిపోర్టర్ ఏకంగా నిజంగా ఆ అవకాశమే, ఆ వెసులుబాటే ఆ రిపోర్టర్కు ఉంటే ఆయన ఎందుకయ్యా నీ అపోజిట్ నిలబడి నీ ముందు ప్రశ్నిస్తాడు? ఆయన వస్తే పలానా విధంగా చేస్తాను అని తాను గనక సమాధానం చెప్పి ఉంటే ఇక నువ్వు ముఖ్యమంత్రి స్థాయిలో పరువు పోగొట్టుకున్న సమయమే కదా. ముఖ్యమంత్రి స్థాయిలో అనుభవం ఉంది, 45 ఏళ్ల రాజకీయ చరిత్ర, 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అని చెప్పుకుంటూ ప్రజల్లోకి వెళ్ళే ఈ మాదిరిగా ఆ స్థానంకి వచ్చావు కదా. మరి ఆ స్థానంకి వచ్చినప్పుడు అడిగేదానికి రిపోర్టర్ కూడా ఆ వాల్యూ ఉంటుంది కాబట్టి ఆయన అడిగాడు. కానీ ఆగ్రహం కట్టలు తెంచుకుంటూ వస్తుంది బాబు గారికి. ఎందుకంటే రాజధాని నిర్మాణం అన్నది అంత ఆషామాషి విషయం కాదు. ఇది జగన్ డే 1 నుంచి అదే చెబుతున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్. ఎందుకు అమరావతి వద్దు, ఎందుకు పక్కన పెడుతున్నారు, మీరు విశాఖని ఎందుకు పైకి లేపుతున్నారు అని చాలామంది జగన్ను ప్రశ్నించినప్పుడు తాను ఒకటే చెప్పాడు. ఒక క్యాపిటల్ అనేది ఒక రాష్ట్రంలో ఆల్రెడీ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్కు ఒక ఫైనాన్షియల్గా ఒక పెద్ద అసెట్, ఒక ఆస్తి. విశాఖపట్నం చాలా వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పెద్దది. దీన్ని మరింత పుష్ చేస్తే, దీన్ని మరింత మనం ప్రోత్సహిస్తే ప్రభుత్వ తరపు నుంచి నిధులు పెట్టి ఏ హైదరాబాద్తోనో, ఏ చెన్నైతోనో, ఏ బెంగళూరుతోనో ఇది ఈజీగా వాళ్ళతో కొలైడ్ అవుతుంది, వాళ్ళతో పోటీ పడే ఛాన్స్కి చాలా తక్కువ టైంలోనే ఇది పోటీకి సిద్ధమైపోతుంది. తద్వారా మన రాష్ట్ర ప్రజలు కూడా క్యాపిటల్గా విశాఖపట్నాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి అతి తక్కువ టైంలో అతి తక్కువ డబ్బుతో ముందుకు పరిగెడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ విశాఖపట్నం ఇన్ఫ్రాస్ట్రక్చర్డ్గా డెవలప్ అయి ఉంది కాబట్టి. ఆల్రెడీ విశాఖపట్నం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక డ్రైనేజ్ సిస్టమ్ అయితేనేమి, ఒక వాటర్ కనెక్టివిటీని అయితేనేమి, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే అక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి దానికి మరికొంచెం డబ్బులు నిధులు కేటాయిస్తే పెద్ద పెద్ద బంగ్లాలు వస్తాయి, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వస్తాయి, పెద్ద పెద్ద స్థాయిలో ఒక క్రికెట్ స్టేడియం ఇంటర్నేషనల్ లెవెల్లో మొత్తం ప్రపంచం మొత్తం మన వైపు చూసేటట్టు ఒక స్టేడియం పెట్టడము, ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుంది. ఆర్థికంగా రాజధానిగా గొప్ప స్థాయిలో విశాఖను తీర్చిదిద్దవచ్చు అన్న. ఏమీ లేని దగ్గర ఎన్నేళ్ళకు అవుతుంది చెప్పగలుగుతారా? అంటే ఈ రాజధాని అమరావతిని కొనసాగిస్తే ఈ పొద్దున్న సంవత్సరానికి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాలి. అంటే దాదాపు ఒక 5 ఏళ్లలో 5 లక్షల కోట్లు. కానీ ఇది ఒక 10 ఏళ్ల తర్వాత ఈ రోజు వేసుకున్న వాల్యూ ఆ రోజు ఉండదు. సంవత్సరం అన్ని రేట్స్ పెరుగుతున్న క్రమంలో ఏ 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో పట్టేసరికి ఏ 20 లక్షలు, ఏ 30 లక్షల కోట్లు పెట్టుబడి కావాలి. మరి ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులను బట్టి ఏ 30 లక్షలు, ఏ 20 లక్షలు, ఏ 15 లక్షల కోట్లు తెచ్చే సత్తా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కడుంది? చిన్న 75-80 వేల కోట్లకే కింద మీద పడుతూ ముందుకెళ్తున్న రాష్ట్రం కదా. ఉట్టుటిగా దానికి డబ్బులు జీరో ఉన్న దానికి డబ్బులు తగిలేసి అక్కడ నుంచి ఎప్పుడు రాబడి రావాలి? ఇది సాధ్యమేనా అంటూ జగన్ చాలా సందర్భాల్లో పెద్ద వాళ్ళు చెప్పినాక ఐడియాలిస్టుల ద్వారా అన్నీ సేకరించిన తర్వాత జగన్ ఈ మాటలకు కుండబద్దెలటట్టు సామాన్యునికి అర్థమయ్యేటట్టు చెప్పారు. ఇది కానీ చంద్రబాబు ఎంతసేపు తాను పెట్టిన పెట్టుబడులకు లాభం వచ్చేలా, తాను నమ్మించి పెట్టించిన పెట్టుబడులు రెట్టింపు అయ్యేలా తాను చూసుకుంటూ పోయే ప్రయత్నంలో భాగంగా అమరావతి రాజధాని అంటున్నాడు. మరి ఎందుకు చెప్పలేకపోతున్నాడు? ఈ విధంగా అమరావతిని రాజధానిగా చేస్తానని ఓటేసిన వాడికి తెలియాలి ఎట్లా మమ్మల్ని నడిపించాలో అంటున్నాడు చంద్రబాబు నాయుడు విచిత్రంగా. అంటే ఎన్నికలకు ముందు ఓ మాదిరి, ఎన్నికలు అయిపోయాక ఓ మాదిరి కాదా ఇది? రాజధాని నిర్మాణం అనేది అసాధ్యం అన్నది 100కు 1000% సత్యం. అది చేయలేము, చేసినా కూడా వృధా అవుతాయి. చంద్రబాబు హయాంలో 13,000 కోట్లు దాదాపు నేలపాలు చేశాడు. దాన్ని జగన్ టచ్ కూడా చేయలేదు. తాను అందుకే సంక్షేమమే పెద్దపీటగా తాను వెళ్ళాడు. ఎందుకంటే ఈ రాజధాని ఇంకోటి పట్టుకుంటే అది అటర్ఫ్లాప్ అవుతుంది, దాని ద్వారా డబ్బులు పోతాయి, పేరు ఉండదు, ఊరు ఉండదు, అల్టిమేట్గా మొదటికే మోసం వచ్చే కార్యక్రమం. కాబట్టి రాజధాని అన్నది విశాఖ అనే 3 రాజధానులు పెడితే కాస్తో కూస్తో కర్నూలును పైకి లేపవచ్చు, విశాఖను మెయిన్ రాజధానిగా చేయవచ్చు, లెజిస్లేటివ్ క్యాపిటల్గా.
కర్నూలును న్యాయ రాజధానిగా చేయొచ్చు, అమరావతిని మాత్రం లెజిస్లేటివ్ క్యాపిటల్. అంటే ఏంటి, కేవలం ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబు కట్టిన అసెంబ్లీ కానీ అవి చిన్న చిన్న కార్యక్రమాలు ఉన్నాయి, కార్యాలయాలను మరి పర్మనెంట్ కార్యాలయాలుగా ఇంకో 4 బిల్డింగ్లు గట్టిగా కట్టి ఇక్కడ లెజిస్లేటివ్ క్యాపిటల్గా, ఆయన ఏం అమరావతిని పూర్తిగా తీసేద్దామని కూడా చెప్పలేదు, లెజిస్లేటివ్ క్యాపిటల్గా ఇది చేద్దాం, ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఆర్థిక రాజధానిగా అది చేద్దాం, ఇది మాత్రం కర్నూలు చేద్దాం, తద్వారా 3 రాజధానులు ఉంటే రాష్ట్రానికి చాలా బలం ఉంటుందని గొప్ప ఆలోచన చేశాడు. అందుకే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు ఏం 3 రాజధానులు వద్దు అనటం లేదు, తాను కేవలం 3 రాజధానులు అనే పేరు మాత్రమే క్యాన్సిల్ చేశాడు. తను ఏం చెప్తున్నాడు, చంద్రబాబు డే 1 నుంచి అధికారంలోకి రాగానే విశాఖపట్నాన్ని ఫైనాన్షియల్ రాజధానిగా, అంటే ఆర్థిక రాజధానిగా, ఫైనాన్షియల్ క్యాపిటల్గా తీసుకెళ్తాము, కర్నూలుని ఒక గొప్ప సిటీగా తీర్చిదిద్దుతాము, అలాగే అమరావతి రాజధాని అంటున్నాడు. అల్టిమేట్గా ఇక్కడ ఒక పెద్ద గోల్మాలే కనబడుతుంది తప్ప జెన్యూన్ అంశం కనబడటం లేదు ఇక్కడ.